అందరికీ నమస్కారం. My name is Venkateshwar Reddy and today I am going to explain you about PPF account. What is a PPF account and what are the important features of PPF account and how we can open this PPF account at the post offices. So PPF account అంటే ఏమిటి, PPF account యొక్క ప్రాముఖ్యత ఏమిటి, పోస్ట్ ఆఫీస్లో PPF ఖాతాని ఎలా తెరవాలి, సో ఈ టాపిక్స్తో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. PPF అకౌంట్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్. ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ అనేది ఇండియాలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఓపెన్ చేసుకోదగినటువంటి అకౌంట్. అప్పుడే పుట్టినటువంటి పిల్లల దగ్గర నుంచి ఎంత వయసు వారైనా కానీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వీలుంది. నెక్స్ట్, మన ఇండియాలో ఉన్న సమయంలో మన ఇండియన్స్ అకౌంట్స్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఫారిన్లో స్థిరపడి ఎన్ఆర్ఐలుగా మారినప్పుడు వాళ్ళు ఈ అకౌంట్ని కంటిన్యూ చేసుకోవచ్చు మెచ్యూరిటీ పీరియడ్ అయ్యేంతవరకు. బట్ ఎన్ఆర్ఐస్ మాత్రం ఎన్ఆర్ఐ స్టేటస్ వచ్చిన తర్వాత కొత్తగా మళ్ళీ PPF అకౌంట్ చేయడానికి ఉండదు. నెక్స్ట్, తల్లిదండ్రులు సంరక్షకులు తమ మైనర్ పిల్లలకి PPF ఖాతాలను తెరవచ్చు. సో జనరల్గా ఇందాక చెప్పినట్టు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఏ వయసు వారైనా కానీ ఓపెన్ చేయొచ్చు అని చెప్పాం కదా. అందులో పిల్లలు తల్లిదండ్రులని సంరక్షకులుగా ఉంచుకునేసి తల్లిదండ్రులు వారి పిల్లల పేరుతో అకౌంట్ PPF అకౌంట్ ఓపెన్ చేయడానికి వీలవుతుంది. నెక్స్ట్, మిగిలిన సేవింగ్స్ అకౌంట్స్ లాగా ఈ PPF అకౌంట్లో జాయింట్ హోల్డర్స్ ఉండడానికి వీల్లేదు. అలాగే ఒక పర్సన్ ఒక PPF అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఒక పర్సన్ ఒక పోస్ట్ ఆఫీస్లో ఒకటి, ఇంకొక పోస్ట్ ఆఫీస్లో ఒకటి, లేదా ఒక పోస్ట్ ఆఫీస్లో ఒకటి, బ్యాంకులో ఒకటి, ఇలా మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి వీలుండదు. సో వన్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓపెన్ వన్ PPF అకౌంట్ ఓన్లీ. సో నెక్స్ట్ చూసామంటే ఈ PPF అకౌంట్ యొక్క ముఖ్యమైన ఫీచర్స్ ఏంటివి, కీ ఫీచర్స్ ఆఫ్ PPF అకౌంట్. వన్ ఈజ్ the lock-in period. Once you have opened the account, that account lock-in period is for 15 years. 15 సంవత్సరాలు కంపల్సరీగా మనం ఆ అకౌంట్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ప్రీమెచ్యూర్ విత్డ్రాల్స్ ఆర్ అలౌడ్ బట్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్. ఈ PPF అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎమర్జెన్సీ విత్డ్రాల్స్ ఏదైనా కానీ చేయాల్సి వస్తే సమ్ సర్టన్ కండిషన్స్తో మనము వాటిని విత్డ్రా చేయడానికి వీలవుతుంది. The tenure can be extended by another 5 years. Suppose you have opened the account, you have continued for 15 years and further you don't want to close the account. If you want to continue for another 5 years, then you can continue. That feature is available with the PPF account. PPF account ఓపెన్ చేసేటప్పుడు మినిమం 500 రూపీస్తో మనం అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ అంటే మీనింగ్ తెలుసు కదా మీకు అందరికీ, ఏప్రిల్ మంత్ నుంచి మొదలు పెట్టుకొని ఆ సంవత్సరం అంతా గడిచిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఇయర్ని, సపోజ్ ఇది 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 2020 సంవత్సరం నుంచి మొదలయ్యి మార్చి 2021 సంవత్సరంకి ఎండ్ అవుతుంది. సో దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. సో ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో ఈ యొక్క PPF అకౌంట్ హోల్డర్ మినిమం 500 రూపీస్ అకౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఆ PPF అకౌంట్ని కంటిన్యూ చేయడానికి. అలాగే ఈ PPF అకౌంట్ కనుక అతని దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలకి, అతని యొక్క ఆర్థిక శక్తి మేరకి అతను సంవత్సరానికి 1,50,000 రూపాయలు అంటే 1.5 lakh రూపీస్ ఆ అకౌంట్లో డిపాజిట్ చేయడానికి వీలవుతుంది. ఇక్కడ జనరల్గా ఈ PPF అకౌంట్ను ఓపెన్ చేయడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ వాళ్ళ యొక్క ట్యాక్సేషన్లో ఆ ఎగ్జంప్షన్ కోసం అండర్ 80C కింద PPF అకౌంట్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. అందులో ఉన్నటువంటి సేవింగ్ అమౌంట్ మొత్తం 80C కింద డిడక్ట్ అవుతుంది అప్ టు 1.5 lakh వరకు. PPF అకౌంట్ కమ్స్ అండర్ ద exempt category of a tax policy. Do you understand? The 3 exempts: principal is exempted, maturity value is exempted, and the interest accrued on the PPF account is exempted. So
purely that the maturity value at the time of maturity you are taking is fully exempted from income tax. So that is why they use triple E, exempt, 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 principal exempt, interest exempt, and maturity value at the time of maturity is fully exempted from taxation. And in between, from the date of opening to till the maturity, you can, from the third financial year to the end of the sixth financial year, you can take the loan, because it is a 15 years long period account. It is a long term account. In between, if you find if you need money, you can withdraw it in a different fashions. One is in the form of loan against PPF. Loan will be allowed from the end of the third financial year to the end of the sixth financial years. So these are the key features of PPF account. Then how to open a PPF account? How to open a PPF account? PPF account is a account which is eligible for all the citizens of India. ఇక్కడ PPF అకౌంట్ అనేది ఈ యొక్క భారతీయ పౌరులకి అందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి భారత ప్రభుత్వము ఉన్నటువంటి ప్రతి పోస్ట్ ఆఫీస్లో ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి సౌకర్యం ఇచ్చింది. అలాగే సెలెక్టెడ్ బ్యాంక్స్లో కూడా ఈ అకౌంట్ PPF అకౌంట్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇండివిజువల్ కెన్ ఓపెన్ ఎ PPF అకౌంట్ అట్ ఎనీ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఆర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ మేజర్ ప్రైవేట్ బ్యాంక్స్. వన్స్ ద అకౌంట్ ఈజ్ ఓపెన్డ్, a passbook is issued to the customer for recording subscriptions, interest, withdrawals, etc. So this is about how to open an account. If you want to open an account, you need to approach a nearest post office or a nearest bank, where the provision is available. Opening a PPF account provision is available, but in almost all the post offices PPF account is allowed to be opened. అయితే ఈ PPF అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఓపెనింగ్ ఎ PPF అకౌంట్ ఆర్, suppose if it is a post office, the first and the foremost thing is you need to approach the post office, ask for opening a PPF account opening form. Then post office authority, post office people will give you a account opening form along with the deposit form. This account opening form comes along with the KYC form. You need to fill in the capital letters. ఎవరైతే కస్టమర్ PPF అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటాడో ఆ కస్టమర్ పోస్ట్ ఆఫీస్ని అప్రోచ్ అయితే పోస్ట్ ఆఫీస్ వారు ఒక అకౌంట్ ఓపెనింగ్ ఫామ్, KYC ఫామ్ రెండు ఇస్తారు అలాంగ్ విత్ డిపాజిట్ ఫామ్. ఇనిషియల్గా మనం చేయాల్సినటువంటి డిపాజిట్ అమౌంట్ ఎంత అనేది డిసైడ్ చేసుకోవచ్చు. 500, 1000, 2000, 3000 అప్ టు 1.5 lakh వరకు సింగిల్ ఇన్స్టాల్మెంట్లో కూడా మీరు డిపాజిట్ చేయడానికి వీలుంది. సో కస్టమర్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అకౌంట్ ఓపెన్ చేయడానికి 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. ఇఫ్ ద డిపాజిట్ అమౌంట్ ఈజ్ మోర్ దెన్ 50,000 దెన్ యూ నీడ్ టు సబ్మిట్ పాన్ కార్డ్. సో సింపుల్గా చెప్పాలంటే 3 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, 1 ఆధార్ కార్డ్ జిరాక్స్, because Aadhaar card serves as both proof of identity as well as proof of address, and then PAN card. పోస్ట్ ఆఫీస్ వారు ఇచ్చినటువంటి ఆ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ని క్యాపిటల్ లెటర్స్లో ఫిలప్ చేయండి. మైనర్ అకౌంట్స్ అయితే కనుక మైనర్ అకౌంట్స్కి నామినేషన్ ఉండదు. మైనర్ అకౌంట్స్కి తల్లి కానీ తండ్రి కానీ సంరక్షకులుగా వ్యవహరిస్తారు. అకౌంట్ ఓపెన్ చేసి KYC డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి మీరు పోస్ట్ ఆఫీస్లో ఇచ్చిన తర్వాత మీకు అకౌంట్ ఓపెన్ చేసి పాస్బుక్ ఫార్మేట్లో మీకు అకౌంట్ ఇస్తారు. సో now let us move on to what are the benefits of PPF account. Like, it is a secured investment. Just see, being a government backed scheme, the principal and interest amounts in your PPF account are guaranteed and safe. Suppose if you do any investment in a stock market, or if you do any investment with risky funds like mutual funds, you may not expect guaranteed returns. They have given you the conditional clause subjected to market risks. If market performs well,
then you are supposed to get a good return. If market doesn't perform well, then definitely you will not get a good amount. Maybe you can get a negative returns also. But in case of PPF account, it is a long term investment. Your investment as well as your interest is safe, as it is backed by the government of India's security. And one more benefit is a tax free. Whatever be the amount up to 1.5 lakh per year is fully exempted from tax. Not only that principal amount, interest amount is also fully exempted from tax. But at the time of returning your at the time of filing your returns, you should mention the interest accrued by the PPF account in a income tax returns in a prescribed format. And then high interest rate. Generally you observe recently time deposits they were at a all-time low interest rate, that is a 5.5% interest rate. But this public provident fund account is given with a 7.1% interest rate. These interest rates were reviewed by the Ministry of Finance from time to time, that is on every quarter they review the interest rates and they will change it. And then say from government orders, like generally sometimes court gives orders of attachment, but PPF account is immune from attachment from any order or a decree of any court under the Government Savings Banks Act 1873. 1873లో వచ్చినటువంటి గవర్నమెంట్ సేవింగ్స్ యాక్ట్ ప్రకారంగా పీపీఎఫ్ అకౌంట్స్ ఆర్ ఇమ్యూన్ ఫ్రమ్ అటాచ్మెంట్ ఫ్రమ్ ఎనీ ఆర్డర్ ఆర్ ఎ డిక్రీ ఆఫ్ అ కోర్ట్. సో నౌ we understand the importance of PPF account, we understand the key features of PPF account, we understand how to open a PPF account at a post offices. Now we already I have already explained about the benefits of a PPF account. Now we will see, suppose you have opened the account in the 4th financial year, you required some loan against the amount that you were it was there in the PPF account. Then how to take it? So this facility to avail the loan against the PPF account is available from the 3rd financial year and it is up to 6th financial year from the date of opening the account. A second loan will be given only after the closure of the first loan. For example, if a PPF account is opened on 1st January 2012, so if it is opened on January 1st 2012, it comes under the financial year 11 and 12. The end of the financial year in which the account was opened is March 31st 2012. The loan can be taken from the 1st April 2013, because after completing a 2 financial year, from 3rd financial year you are eligible for taking the loan. So in the 3rd financial year, that is from 1st April 2013 onwards, 5 years from the end of the financial year in which the account was opened, means till March 31st 2018, that is up to financial year 17 and 18. The maximum tenure of such a loan is 36 months. Once you have taken the loan, you have to repay the loan in 36 months. Interest on loan.